अस्मद्गुरुभ्यो नमः। श्रीमद्रामानुजाचार्यं पार्थसारथि सद्गुरुं श्रीमन्नल्लाञ्चक्रवर्तिकृष्णमाचार्यदेशिकं श्रीमद्रघुनाथाचार्यं नानाशास्त्रविचारदं श्रीमन्महामरङ्गण्डि श्रीरङ्गाचार्यपण्डितं श्रीमदभिनवव्यासं कन्दाडवंशसम्भवं श्रीमदप्पलाचार्यमार्यं रामायणशिरोमणिं श्रीमत्सन्तानगोपालाचार्यम् आम्नायपारगं श्रीवेङ्कटार्य अप्पकुण्डार्य मार्यौ पितामहौ द्वौ तापसौ श्रीमद्वेङ्कटाचार्यमस्मद्भ्रातरं चिन्तितार्धदं वारं वारं नमाम्यहं भक्त्या गुरुपरम्पराम्। ऋषिभ्यो नमः, परमगुरुभ्यो नमः। భగవద్బంధులరా, మన భారతీయ ప్రాచీన సాహిత్యంలో శృతి, స్మృతి, ఇతిహాస, పురాణ ఆగమాలని విడగొట్టారు. దాంట్లో పురాణాలకి ప్రత్యేకించి ఒక విశేషం ఏమిటంటే, ప్రతి ఒక్క పురాణంలో ఒక కొత్తదనం కనిపిస్తుంది. పునరుక్తులైతే ఉండవచ్చును కాదని అంటలేదు. అంటే ఒక్కొక్క సందర్భంలో ఒక గురువు శిష్యుడికి చెప్పేటప్పుడు అవే కథలు పునరావృతి అవుతాయి, అందుకని పునరుక్తిగా అనిపిస్తుంది. అంతే తప్ప దీంట్లో చెప్పిందే దాంట్లో ఉంది, ఏముందని పురాణాల్లోనూ అని మాత్రం అనకండి దయచేసి. ఇలాంటి వాటిల్లో ప్రాచుర్యంలో లేని ఒక పురాణం ఏమిటి అంటే నారద పురాణం. పురాణాలు అనగానే మనకందరికీ కూడా రామాయణం గుర్తొస్తుంది, ఇతిహాసము, భారతం వస్తుంది, భాగవతం ఉంటుంది. మరి అయితే ఏదో పురాణాలు అనగా పద్మపురాణం, స్కాంద పురాణం అంటారు. సీజనల్గా కార్తీక పురాణం, మాఘ పురాణం, మరొకటి ఏదో. అది నిజానికి పురాణాలుగా ఉండవు, ఒక పురాణంలో భాగాలుగా ఉంటాయి, పేరు విడిగా పెట్టారు ఇలాగా అనిపిస్తుంది. లింగ పురాణము, శివపురాణము, దేవీ భాగవతం కూడా ప్రాచుర్యంలోకి ఎప్పుడు వచ్చింది? 1970 ప్రాంతాల్లో దేవి భాగవతం వచ్చింది ప్రాచుర్యంలోకి. అంతవరకు ఉంది. దాని మీద తిరుపతి వెంకట కవులు లాంటి వాళ్ళు అద్భుతమైన అనువాదాలు రాసి పెట్టారు. కానీ ఎవళ్ళు అది ఎందుకో తెలియదు, కారణం తెలియదు. అలా పెద్దలంతా రాశారు వాటి గురించి. భయపడేది ఏమిటి? గరుడ పురాణం. మరి గరుడ పురాణంలోనే లక్ష్మీ అష్టోత్తరం ఉంది. లక్ష్మీ అష్టోత్తరం సంబంధించి రహస్యాలనే స్కాంద పురాణంలోను, గరుడ పురాణంలోనే మరొక ఏమిటది అష్టాక్షరి వైభవం చెప్పబడింది. మరి లింగ పురాణంలోనే తిరుప్పావై గురించి చెప్పారే, తిరుప్పావై కాదు, ఆ వ్రతం గురించి, మార్గశీర్ష మాత వ్రతం గురించి. చేత కంగారు పడకండి, అది కొంత అలా పడిపోయింది. అంటే గరుడ పురాణాన్ని పారాయణం చేసుకోమనం అలా ఉంచండి. ఇంకొకటి పద్మ స్కాంద పురాణాల తరువాత అంత విస్తారమైనది నారద పురాణము. నారద పురాణంలో చాలా రకాల వ్రతాలు, చాలా రకాల నియమాలు, వ్రతాల్లో ఏ నియమాలు పాటించాలి, ఏ శాస్త్రాలు, ఏ దేవతలలాగా, ఇలాంటివి చిన్న 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 రహస్యాలు కూడా చాలా అందంగా చెప్పిన గ్రంథం ఇది. అలాంటి నారద పురాణంలో మరొక విశేషం ఏమిటి అంటే వేదపాదస్తవము అని చెప్పి ఒక 120 130 శ్లోకాలు ఉంటాయి. ఆ ప్రతి శ్లోకానికి చివర వేదవాక్యం ఉంటుంది. అది ఋగ్వేదం కావచ్చు, యజుర్వేదం కావచ్చు, వాజర్షేయ సంహిత కావచ్చును, లేకపోతే ఆశ్చర్యమైన సూత్రముల్లోంచి కావచ్చును. ఇలాగా అంటే ఇప్పుడైతే కొంతమంది రాస్తున్నారు వేదపాదం అని చెప్పి, కొంతమంది ప్రాచుర్యంలో పెట్టిన వాళ్ళు ఉన్నారు. 1-2 స్తోత్రాలు ఎవడు చదవటలే. ఇక్కడ పనిగట్టుకుని వేదవాక్యాలు పెడదామనుకుని చెప్పినవి మాత్రం కాదు. ఒక మహర్షి దైవ దర్శనానికి వెళ్ళినప్పుడు స్వామిని స్తోత్రం చేస్తుండగా అతని నోటి వెంట ప్రతి 4వ పాదము వేదవాక్యం వస్తుంది. ఒక సరదాగా చమత్కారం చెప్పుకోవాలి. ఏమిటంటే తమిళంలో సామెత ఉంటుంది, కొంచెం కటువైన సామెత, కొద్దిగా సటరిక్గా ఉంటుంది. వేద విద్వాంసుడికి గనక మతి చెలించినట్టయితే అతని పలికే పలుకుల లోపల నమకం, చమకం, పురుష సూక్తం ఇలాంటివి అతను తెలియకుండానే పలికేస్తుంటాడు ఏదో మాటతోటి అని అంటారు. అంటే
వేద పండితులను ఎప్పుడు తక్కువ చేయకండి. అద్భుతంగా సాధన చేసిన వాళ్ళు ఊపిరి పీలిస్తే వేదము, ఊపిరి వదిలిపెడితే వేదము, వేదం తప్ప వాళ్ళకి ఇంకోటి రాదు నోట్లోంచి. అలాంటి స్తవమే ఇది. జైమిని మహర్షి కైలాసానికి వెళ్ళినప్పుడు యాదృచ్ఛికంగా అక్కడ పరమశివుల వారిని దర్శించి అప్పుడు స్తోత్రం చేశాడు జైమిని. ఆ స్తోత్రమే మనకి వేదపాదస్తవము అని నారద పురాణంలో ఉంది. దీంట్లో అక్కడ స్తవం చేసింది పరమశివుణ్ణి, అమ్మవారిని అయినప్పటికీ కూడా ఎన్నో మనకి తెలియని కొత్త కొత్త కోణాలన్నిటినీ కూడా ఆవిష్కరించి పెట్టారు. అంచేత మనం నిష్పాక్షికమైన బుద్ధితోటి, అంటే ఏ సాంప్రదాయం వాళ్ళం, వైష్ణవమా శైవమా మరొకట, నిజమే. మరి నిజంగా ఇప్పుడు ఒక్క క్షణం ఆలోచించండి. సమాజంలో మేము వైష్ణవ సాంప్రదాయం అని కట్టగట్టుకునే వాళ్ళు ఉన్నారు కొంతమంది. అంటే ఏమనుకోవద్దు, తప్పుగా మాట్లాడుతున్నాను. ఒంటి మీదకి 45-50 ఏళ్ళు వచ్చేదాకా కూడా వైష్ణవ గ్రంథాలు చదవని వాళ్ళు కొంతమంది ఉన్నారు. అప్పుడు ఉన్నట్టుండి కొత్తగా అంతవరకు స్వరూపంలో ఎక్కడా కూడా కనీసం నామకే వాస్తే నామమాత్రంగా కూడా తిలకాన్ని ధరించని వాళ్ళు ఆ స్వరూపాన్ని ధరిస్తున్నారు. కొందరైతే పీఠాలే పెట్టేసి పారేశారు. ఓ శిష్యులు ఆడావిడ ఉంటుంది. అలాగే శైవ సిద్ధాంతం, మేము అద్వైతమే నిజమైనట్టయితే, అదే మీరు అన్నట్టయితే జగత్తు మిథ్య, పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అన్నప్పుడు భగవద్గీతలో శ్లోకాలకి మీరేమనర్థం చెప్తారండి? అర్జున, నీకు నేను చెప్తున్నాను. ఇక్కడే ఇద్దరయ్యారు కదా, చెప్పేవాడొకడు వినేవాడొకడు అయ్యాడు కదా. అంతేకాదు దీన్ని అద్వైతంలో ఎలా చెప్పాలి? ఉంది, అద్వైతం కాదని అంటలేదు అది. అలాగే మధ్వ సాంప్రదాయం కూడా ఒక రకంగా, మధ్వ సాంప్రదాయం ఒకప్పటి నుంచి కూడా ఓ పద్ధతిలో నడుస్తుంది. దాంట్లో కూడా కొత్త కొత్త పొంతలు వచ్చేసాయి. మేము ఆ సాంప్రదాయం చెందిన వాళ్ళం అంటూ మొదలుపెట్టి కొత్తగా మంచి సూట్లు గట్రా వేసేసుకుని ఆ సూత్రాలేఖలు పెట్టేస్తున్నారు. ల్యాప్టాప్లు వచ్చాయి, కంప్యూటర్లు వచ్చాయి, వాటితోటి. అయ్యా నిజమే, సాంప్రదాయాన్ని పాటించండి, వద్దంటలేదు. కానీ విషయాలని మాత్రము సక్రమంగా అర్థమయ్యేలా చెప్పండి. ఇది మరో సందర్భంలో చెప్పుకుందాం. జైమిని అంటే మహర్షులు పెద్దలంతా కూడా చెప్పారు, గ్రంథాలు చెప్పేటప్పుడు దయచేసి మూలఛేదం చెయ్యకండి. మీరు ఏ సాంప్రదాయం చూసుకుంటున్నారో దాంట్లో ఉండండి, మూలఛేదం కాకుండా సాంప్రదాయాన్ని పాటించండి, విషయాలను అందించండి. 10 మందికి క్షేమం కావాలి. అంతే తప్ప వెంకటేశ్వర స్వామి మీద పుస్తకాలు రాసి పారేయడం, దాంట్లో ఏమనుంటుంది? గరుత్మంతుట్ట కలియుగ ప్రారంభంలో ఎగంజో పట్టుకుంటే ఆ విగ్రహం అక్కడ పెట్టేట పాపం. మరి అంతకు ముందు అక్కడ ఆదివరాహ క్షేత్రం అన్నారు, స్వామి వచ్చాడని కథలు ఉన్నాయి పురాణాలు. అక్కడ ఏమైపోయిందండి నాకు చెప్పిన మాట? అలాగే జుట్టు ఎందుకు ఇవ్వాలి? ఓ కథలు కొత్త ఒక్కదానికైనా ఆధారం ఉందా? ఇంకో మహానుభావుడు అంటాడు అది జైన విగ్రహమే, అది కాస్త వెంకటేశ్వరకి మారింది. ఇలాంటివి ఎన్ని వచ్చేసాయండి నోటికొచ్చినట్టు. అలాగే రాముడు మాంసం తిన్నాడు, ఎక్కడుందండి అది? మీరు ఒక్కటే శ్లోకం చెప్తున్నారు దానికి. మరి దానికి 27 సందర్భాలు రామాయణంలో అతడు మాంసాహారి కాదు అన్నది 27-28 శ్లోకాల్లో ప్రత్యేక సందర్భాల్లో ఉందే. మీరేం చేస్తున్నారు? సుందరకాండలో ఉంది, నా మాంసం రాఘవ భుంక్తి అని చెప్పి. అయ్యా, ఈ స్తోత్రము అల్లా చెప్తున్నది కాదని చెప్పడానికే కొంచెం ఆవేశంగా ఇంట్రడక్షన్లోనే ఈ మాటలు చెప్పడం జరిగింది. ఇది నారద పురాణంలో వేదపాద స్తవము, దాంట్లోకి వద్దాము. ఇది చూస్తూ శివస్తోత్రము నిజమే, అక్కడుండే వేదవాక్యంలో ఉండే విశేషం అది కూడా చూద్దాము. చూచి ఆ పేరుతోటి వేదంలో ఉండే విశేషాలన్నింటినీ కూడా జైమిని మహర్షి మనకు అందించారు. మహర్షులు అలాంటి వాళ్ళందరూ కూడా. అలాంటి మహర్షుల గురించి కొంత మధ్యలో తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. ఇది విశేషం, నారద పురాణంలోంచి తీసుకుంటున్నాం ఇది. అక్కడ అది అధ్యాయం మధ్యలో ప్రారంభమవుతుంది ఈ స్తోత్రం. అంచేత ప్రారంభ శ్లోకంతో మనం మొదలుపెట్టుకుందాం. ఆనందార్ణవే మగ్నో దృష్ట్వా నృత్యం
మహేషితు జైమిని వేదపాదేన స్తవేన అస్తౌత్ సమాహిత. జైమిని వెళ్ళాడు. దాని ముందు కొంత వర్ణన ఉంది. ఆ వర్ణన అంతా మనకు అవసరం లేదని పక్కే పెట్టేశాము. జైమిని మహర్షి వెళ్ళాట. ఎప్పుడూ దొరకని అదృష్టం ఏమిటంటే నటరాజు నాట్యం చేస్తున్నాడు అక్కడ. ఆనంద తాండవం చేస్తున్నాడు ఆయన. ఈ ఆనంద తాండవానికి చాలా వ్యాఖ్యానాలు, మంచి వ్యాఖ్యానాలు ఉన్నాయి. ఎందుకు ఆ తాండవం ఎలా వచ్చింది, ఏమిటి ఆ విశేషం, మనకి 18 పురాణాల్లో కనీసం 9-10 పురాణాల్లో చెప్తారు. అది చూడగానే అతడు స్త్రీలు చేసినట్టయితే నాట్యాన్ని లాస్యము అంటారు, మగవాళ్ళు చేస్తే దాన్ని తాండవము అంటారు. స్త్రీలు చేసే నాట్యం లోపల లాలిత్యం ఉంటుంది, మాధుర్యం ఉంటుంది. ఇక్కడ తాండవంలో అవి ఉన్నప్పటికి కూడా కొంచెం కరుకుదనం లాంటిది ఉంటుంది. అది సంగీత విద్వాంసులు, నృత్య విద్వాంసులు అడిగితే వాళ్ళు మాకంటే కూడా బాగా చెప్తారు. చేత మేము గణిత శాస్త్రాన్ని అభ్యాసం చేసినప్పటికీ తెలుగు యూనివర్సిటీలో ఒక చిరంజీవి సౌభాగ్యవతికి అష్టవిధ నాయకుల మీద ఎంఫిల్ చేయించడం జరిగింది. అప్పుడు నేను ఇంకా 30 ఏళ్ళ వెనకటి రోజుల్లో చేస్తే ఆ చిరంజీవి సౌభాగ్యవతికి తెలుగు యూనివర్సిటీ నుంచి గోల్డ్ మెడల్ రావడం జరిగింది. అలాగే త్యాగరాజ కీర్తనలోంచి లేదా శ్యామశాస్త్రి వారి అప్పయ్య కీర్తనలు వాటిల్లో తీసుకుని వాటికి కూడా 4-5 చెప్పడం జరిగింది. నాట్యశాస్త్రంలో కూడా అనుభవం లేదు, శాస్త్రం మాత్రం తెలుసును. అందుకని నాట్యము లోపల లాస్యము తాండవము తేడా ఏమిటని చెప్పడం జరిగింది. ఇక మొదలు పెడదాం. అథ ఆనందాత్మవే మగ్రహ దృష్ట్వా నృత్యం మహేషితు. పరమాత్మస్వరూపాన్ని ప్రత్యక్షంగా చూడగలిగాడు. చూడడమే కాదు, నాట్యం చూడాలని కోరుకున్నాడు. కొన్ని వేల మంది ఉంటారు, కొన్ని జన్మలుగా ఎదురు చూస్తారు. అలాంటి వాళ్ళకి అనుకోకుండా దొరికింది దీనికి. అందుకని చెప్పి అథ ఆనంద అన్నవే మగ్రహ జైమిని వేదపాదేన స్తవేన అస్తౌత్ సమాహిత. తను పనిగట్టుకుని వేదపాదములు గుండేలాంటిది శ్లోకం తయారు చేసి స్తోత్రం చేద్దాం అనుకోలేదు. భగవంతుణ్ణి స్తోత్రం చేద్దామని అనుకునేసరికల్లా అతని నోటి నుంచి వేదములే వచ్చాయి. చూచిన వాడికి అర్థమైంది, ఇదేమిటి స్తోత్రం ఒకలా మొదలైంది, ఆ శ్లోకం కాస్త వేదపాదం వచ్చిందేటి, వేదంలోంచి బాగా వచ్చేటి అని చెప్పి దానికి వ్యాస మహర్షి పెట్టిన పేరు. అది వేదపాద స్తవము. అదనమాట. స్తుతి అంటే అర్థం ఏమిటి? ఎదటివాడిలో లేని గుణాన్ని పన్నుకొట్టి చూపించడమే స్తుతి అన్నారు వేదాంత దేశకుల వారు. ఇలాంటిది కాదది. అక్కడున్న విశేషాలను అందంగా చెప్పడానికి నోటి నుంచి వచ్చే శ్లాఘా వాక్యాలే అవి స్తుతి. అదనమాట. అది మొదలుపెట్టాడు. స్తవేర అస్తౌత్ సమాహిత సమ్యక్ ఆహిత. పూర్తిగా లీనమైపోయి స్తోత్రం చేశాడు అక్కడ. అంతే తప్ప నేను స్తోత్రం చేయాలి, మన వాళ్ళు స్తోత్ర పాఠాలు ఉంటుంటాయి, ఏమిటి చేస్తున్నావు అక్కడప్పుడు అగోవింద చేస్తున్నావు అంటారు. అంటే ఆడు కూర్చోవడం, ఆలోచించుకోవడం, ఈ గణాలు, ఈ ఛందస్సు, ఇది కాదది. లోపల నుంచి ఆటోమేటిక్గా వచ్చింది. అంటే ఆ భావం అన్నది అద్భుతంగా బయటకు వచ్చింది. అలాగా. అందుకని అస్తౌత్. ప్రహ్లాదుడు పనిగట్టుకుని శ్లోకాలు రాజుని బట్టి కూడా చదవలే నరసింహుడి కోసం, చూడగానే వచ్చింది. ధ్రువుడికి స్తోత్రం వచ్చింది, వీళ్ళందరికీ ఇలాగా. అదనమాట. అస్తౌత్ సమాహిత అంటున్నారు అక్కడ. విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి సరోరుహే జగత్సూతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని. మొదటగా అమ్మవారిని స్తోత్రం చేస్తున్నాడు, అమ్మతో కూడిన స్వామిని. ఎలాగా? విరించి విష్ణు గిరిశ ప్రణతాంఘ్రి సరోరుహే. బ్రహ్మదేవుని చేత, విష్ణువు చేత, గిరీశుని చేత కూడా స్తుతింపబడేదానా. ఇక్కడ వైష్ణవులకి ఒక కోపం మాట వస్తుంది, తప్పదు. ఏమయ్యా, శివస్తోత్రం అన్నావు, శివుణ్ణి పట్టుకుని విష్ణువు స్తోత్రం చేస్తాడా? ఎక్కడ చేశాడయ్యా? సరే, దాని మీద పెద్ద చర్చ అవుతుంది, అది మాట్లాడటలేదు. సబ్రహ్మ సశివ సహరిసేంద్ర
అని చదువుతారు మంత్రపురుషులు చాలామంది. సహరిహి లేదండి, సేంద్రే ఉంది. సబ్రహ్మ శివసేంద్ర. అందుకనే సహరిహి అన్నది ఎక్కడే తరువాతి కాలాల్లో 1930 ఆ ప్రాంతాల్లో చేర్చారు తెలుగు వాళ్ళు. కానీ దక్షిణాదిని కానీ ప్రసిద్ధ క్షేత్రాల్లో కానీ సబ్రహ్మ శివసేంద్ర అనే చదువుతారు. అందుకనే వావిలికొలను సుబ్బారావు గారు తెలుగు వాళ్ళకు ఒక చపేటకం ఇచ్చాడు. దీన్ని తెలుగువారి ఆంధ్రుల అపపాఠమందురు అంటూ మందర వ్యాఖ్యానంలో. ఇక్కడ విష్ణు శబ్దంతో ఏం చెప్తున్నారు? ఇక్కడ మీరు భాషలో విష్ణువు అనుకోండి, అభ్యంతరం లేదు. సర్వవ్యాపి అంటే సర్వవ్యాపి అయినవాడు ఎవరు? వాయుదేవుడు. వాయుదేవునికి కూడా విష్ణు శబ్దంతో మనకి ఋగ్వేద మంత్రం ఉంది. అదో మరో సందర్భంలో మీకు జ్ఞాపకం చేస్తాం. సర్వవ్యాపి. ఇంకొకటి ఉంది, వరుణదేవుడికి కూడా విష్ణు శబ్దం ఉంది. విశేర్ధాతో ప్రవేశనాత్. కానీ విష్ణు అనగానే మనం చటుకుని అంటాం. అలాగే శాంగి చక్రి అని ఉందనుకోండి, చక్రి అనగానే విష్ణుమూర్తి మరి అందరి దేవతలు చక్రం ఉంది కదండి, మరి అక్కడ ఏం చెప్తారు మీరు? ఇలాంటివి కొన్ని పదాలు రూఢ్యర్థములని విశేషార్థములని ఉంటాయి. అది తెలియకుండా మాట్లాడకూడదు. సరే, విరించి విష్ణు గిరిశ, గిరుడైంది ఉండేవాడు పరమాత్మ. ప్రణతాంఘ్రి సరోరుహే, ఇక్కడ నీకు నమస్కరిస్తున్నారు. ఇది దేవి భాగవతంలో వస్తుంది. సరే, అక్కడ చెప్పిన మాట అది. అక్కడ రెండో అర్థం ఉందండి. ప్రణతాంఘ్రి సరోరుహే అంటే వీళ్ళందరినీ కూడా నీవు ఆస్వాదించగలిగిన దానివి, సౌందర్యాన్ని కానీ ఆ తత్వాన్ని కానీ. ప్రణత అంఘ్రి సరోరుహే జగత్సూతే నమస్తుభ్యం దేవి కాంపిల్యవాసిని. దీన్ని వివరం గొప్పగా చెప్దామంటే చాలామంది హర్ట్ అవుతారు కనుక చెప్పటం లేదు. ఇది అమ్మ నువ్వు స్వామిని అందరినీ నువ్వే చూసుకుంటావమ్మా అనొచ్చు. తల్లిగారి దగ్గరికి వచ్చి అమ్మ నీ వల్లే నడుస్తుందమ్మా సంసారం అంతాను నాన్న అంటే ఎందుకు పనిగడు అయినా కాదు అర్థం అక్కడ. ఇది అర్థం దేవీతత్వాన్ని ప్రధానంగా చెప్పేటప్పుడు ఇలాంటి వాక్యం ఉంటుంది, దోషమేం లేదు. గిరీశ అంటే పర్వతములలో ఉండేవాడు. గిరి అంటే గిరీశ అంటే ఇంకో అర్థం ఏడు తెలుసురా? గిరం అంటే వేదవాక్కు. వాక్కు వేదార్థ రూపము ఓంకారము. వీని యందు ఉండువాడు అందరి చేత కూడా స్తుతించబడిదన. కాంపిల్యవాసిని అంటే వనస్పతుల యందు నివసించి ఉండుదానా, చక్కటి ఎర్రని రంగు కలిగినదానా. అమ్మ నమస్కారము. ఇది మనకి వాజసనే సంహితలో కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవి ఒక సందర్భంలో చెప్పుకుందాం, అక్కడ మాట్లాడుకుందాం. అంతేకాదు విఘ్నేశ విధి మార్తాండ చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మణాం బ్రహ్మణస్పతే. ఇక్కడ కూడా పెద్ద మనకి ఇబ్బంది వచ్చింది. పురాణాల్లో ఉన్నాయి వాక్యాలు. ఏమిటది? గణపతి బ్రహ్మణస్పతి. పార్వతీ పరమేశ్వరుల కళ్యాణం అయిన తర్వాత కదండి గణపతి ఆవిర్భవించాడు. మరి గణపతి అని పెట్టారు వెంటనే పేరు. గణపతి అంటే మీరు అనుకున్నట్టుగా వినాయకుడు అన్నది తర్వాత వచ్చింది. దానికి కూడా ముందు చెప్పుకుందాం మళ్ళీ మనం. మొట్టమొదటిగా గణపతి ఎవరంటే గణానాంత్వా గణపతి హవామహే అన్న మంత్రం తీసుకోండి, ఋగ్వేద మంత్రం. కానీ దాంట్లో వ్యాఖ్యానం ఏం చెప్పారు? అగ్నిదేవునికి పరంగా చెప్పారు. అక్కడ దేవగణములకు అధిపతి. ఎంచేత అగ్నిదేవుణ్ణి అగ్నిని కాస్త అగ్నిం వరూధం కృత్వ దేవా అజయ్యన్ రాక్షసులందరినీ జయించడానికి అగ్నిదేవుణ్ణి తమ సైన్యాధ్యక్షుడిగా గణపతిగా ఎన్నుకున్నారు. కాస్త ఉపనిషత్తు చూడండి జాగ్రత్తగా. విఘ్నేశ, విఘ్నములకి అధిపతి ఎవరు అంటే దోషములు తొలగించేవాడు విఘ్నేశ. విధి మార్తాండ సూర్యుడు చంద్ర ఉపేంద్ర వందిత నమో గణపతే తుభ్యం బ్రహ్మాణం బ్రహ్మణస్పతే. బ్రహ్మాణం బ్రహ్మణస్పతే. బ్రహ్మ శబ్దమన్నది వాక్కులకి సంకేతము. ఇది పురాణముల లోపల ఈ పదాలు చాలా విచిత్రంగా ఉంటాయి. వీటికి లోతుకి వెళ్ళడానికి ప్రస్తుతం టైం సరిపోదు కనుక వెళ్ళటం లేదు. కానీ ముందు కొన్ని శ్లోకాల్లో ఈ పదం వచ్చినప్పుడు అక్కడ విశేషం చెప్దాం. ఇది ప్రధానముగా వేద పాదస్తవం గనక
పైన కొంతమంది దేవతల పేర్లు వచ్చినా కూడా వేద పాదం కనిపిస్తుంది. బ్రహ్మాణం బ్రహ్మణస్పతి నిధీనాం త్వా నిధిపతిం హవామహే అంటూ సూక్తాల లోపల మనకి పునరావృతం అవుతుంటాయి. అది గమనించండి. ఇది ప్రార్థన శ్లోకాలు. ఇది అయిన తర్వాత ఇప్పుడు వరుసగా మనం చెప్పుకునేటప్పుడు వేదపాద స్తవంలో వేద మంత్రాలు వరుసగా పునరావృతం అవుతాయి. చూద్దాం. స్వస్తి.